హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మరో కొత్త నవల స్టార్ట్ చేశాను కదండి. బాపు బొమ్మ, శ్రీమతి గోగినేని మణిగారి బాపు బొమ్మ నవల ఆడియోగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు బాపు బొమ్మ నవల ఆడియో రెండో భాగం మీకు వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సాయంకాలం ఎవరో అమ్మాయి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి పేరంటం పిలవడానికి వచ్చింది. నేను గదిలో వస్తువులన్నింటినీ శుభ్రం చేసి సర్దుతున్నాను. అత్త ఆ అమ్మాయిని నాకు బొట్టు పెట్టి రమ్మని పంపించింది. ఆ అమ్మాయిది నా వయసే ఉంటుంది. కూర్చోమని చెప్పి వివరాలు అడిగాను. ఆ అమ్మాయిది నాలాగే ఆ సంవత్సరమే హై స్కూల్ చదువు పూర్తయిందని కాలేజీలో చేరతానని చెప్పింది. దాంతో నాకు హుషారొచ్చేసి కాలేజీల వివరాలు వగైరాలన్నీ మాట్లాడుతుండగా అత్త కేకేసింది. మళ్ళీ వస్తానంటూ ఆ అమ్మాయి బయలుదేరుతుంటే అత్త ఎదురొచ్చి, చిన్ని, నువ్వంటే పెళ్లి కాని పిల్లవి, మా కోడలికి కబుర్లు చెప్పే తీరుబడుండదు. నువ్వు పనిమాల రానవసరం లేదు. ఖాళీ ఉన్నప్పుడు మా కోడలే మీ ఇంటికొస్తుందిలే అంది. ఆ అమ్మాయి వెళ్ళగానే నా మీద విరుచుకుపడ్డారు. పెద్ద గొంతుతో అరిచినట్టుగా హెచ్చరించారు. పగటి మాటలు పనికి చేటు, మాపటి వేళ మాటలు నిద్రకు చేటు అన్నారు. అయినా ఆ పిల్లతో నీకు అంతసేపు సోది కబుర్లేముంటాయే? కొంచెం నసుగుతూనే ధైర్యంగా, ఆ అమ్మాయి కూడా ఈ సంవత్సరం కాలేజీలో చేరుతుందట, అందుకని ఆ వివరాలు అడుగుతున్నా అంతే అన్నాను. నా వైపు కొంచెం ఆశ్చర్యంగా చూసి, ఆ వివరాలు నీకెందుకు అంది. నేను చేరతా కదా, అందుకే. ఏంటి, నువ్వు కాలేజీకి వెళ్తావా? దానికి పెళ్లి కాలేదు కాబట్టి ఏదో వెలగబెడుతుందేమో. పెళ్ళయ్యాక ఇంకా చదువు చట్టబండలునా? రోజు నువ్వు బస్సులో పడి పొరుగురికి వెళ్ళొస్తుంటే మా పరువేం కావాలి? గొప్పింటి కోడలివనే ఇంగిత జ్ఞానం ఉండొద్దు? నిర్ఘాంతపోయాను. కోపంతో గట్టిగా అరవాలనుకున్నాను. నోరు పెగల్లేదు. ఒక్క క్షణానికి తమాయించుకున్నాను. పెళ్లి చూపులకి మా ఇంటికి వచ్చిన రోజు అత్తగారన్న మాటలు గుర్తొచ్చాయి. అమ్మాయి చిదిమి దీపం పెట్టుకునేట్టు కుందనపు బొమ్మలా ఉంటుందని విని మీ సంబంధం కోసం వచ్చాం. అంతిస్తాం ఇంతిస్తామని వచ్చిన వాళ్ళందరినీ వద్దనుకున్నాం. మాకున్నది చాలు. కట్న కానుకల ఆశ లేదు. అందం అణుకువ ఉన్న అమ్మాయి కోడలిగా రావాలని నా కోరిక. కోరి వచ్చాం కదా అని కాదనకండి. ఆ మాటలకు నాన్న అన్నాడు, మీలాంటి వాళ్లతో వియ్యం అందుకోగలగడం మామూలు విషయం కాదు, ఆనందమే. అయితే అమ్మాయికి చదువుకోవాలనే కోరిక బాగా ఉంది. క్లాసులో ఎప్పుడూ ఫస్టునుంటుంది. మాస్టర్లందరూ కూడా చదివించమని సలహాలు ఇస్తున్నారు. అందుకే కొంచెం ఆలోచనగా ఉంది అన్నారు. అవునవును, మీ అమ్మాయి చదువు తెలివితేటల గురించి మాకు చెప్పారు. మా అబ్బాయికి చదువుకునే అమ్మాయిలంటే ఇష్టం. అందుకే ఈ సంబంధానికి మొగ్గు చూపాడు. అబ్బో, 2 సంవత్సరాల నుండి ఎన్ని సంబంధాలొచ్చినా పెళ్లి చూపులకు రమ్మంటే రానని మొండికేసి కూర్చున్నాడు. పెళ్ళయ్యాక కూడా అమ్మాయి చదువుకుంటానంటే మాకేం కష్టం. నా ఒంట్లో ఓపిక బాగానే ఉంది. వ్యవసాయం పనులు పురమాయించడం, ఇంటి పనులు చూసుకోవడం చేయగలను. పైపైన అజమాయిషీయేగా, 4 మనుషులు ఉంటారు అన్నీ చేయడానికి. కాలేజీకి వెళ్ళి చదువుకోవాలంటే ఇక్కడి నుండైనా పొరుగురు వెళ్లాల్సిందే. మా ఊరు నుండే పెళ్ళయ్యాక వెళ్ళి చదువుకుంటుంది. వెళ్ళి రావడానికి గంటసేపు కూడా పట్టదాయే. ఆ మాటలకు నాన్న సంతృప్తి పడినట్టుగా ముఖంలోకి వెలుగొచ్చింది. నాకైతే ఆనందం మనసులో నుండి తన్నుకొచ్చింది. ఆ రోజు ఉదయమే పెదనాన్న నాన్నకి సంబంధం గురించి చెప్పి సాయంకాలం పెళ్లి చూపులకు వాళ్ళు వస్తారని ఏర్పాట్లు చూడమని చెప్పడం విని నాన్న దగ్గర నాకు పెళ్ళొద్దని మారాం చేశాను. చదువుకోవాలనే కోరిక కోసమే అయితే ఆ విషయం వాళ్ళకి చెబుతానని నాకు నాన్న మాటిచ్చారు. అందుకేనన్నమాట నా చదువు గురించి వాళ్ళకి చెప్పారు అనుకున్నాను. అమ్మ చుట్టుపక్కల చుట్టాలందరికీ వాళ్ళ ఆస్తిపాస్తుల వివరాలకు నోరెళ్లబెట్టి అంత గొప్ప సంబంధం కోరి వస్తే ఇంకా ఆలోచించడం కూడానా అని ఊదరగొట్టారు. అత్తగారి మాటలతో నా మనసును మూసిన దిగులు మేఘాలన్నీ తొలగిపోయి మొహంలో ఆనందం విచ్చుకొంది. అది గ్రహించి నాన్న ముందుకెళ్ళిపోయారు. చకచక ముహూర్తాలు నిర్ణయించుకోవడం లాంటివన్నీ పూర్తయిపోయాయి. ఆస్తిపాస్తుల వివరాలు, అబ్బాయి అందచందాలు అంటూ అందరూ ఏవేవో కబుర్లు హుషారుగా చెప్పుకుంటుంటే తనకేవీ పట్టలేదు. పెళ్ళయ్యాక కూడా చదువు కొనసాగించవచ్చనే ఆలోచనే నన్ను మురిపించింది. ఇప్పుడు మరి ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు? మెల్లగానే అదే అడిగాను. మీరేగా చదువుకోవచ్చు అన్నారు? అవును, అప్పుడు అన్నాను. ఇప్పుడు అనవసరం అనిపించింది. ఆ మాట పట్టుకుని నన్ను నిలదీద్దామనుకుంటున్నావా? నా దగ్గర ఇలాంటి వేషాలేం కుదరవు. మా వాడికి కూడా నువ్వు చదువుకోవడం ఇష్టం కాబోలనుకున్నా. మొన్న వాడే అన్నాడు, లెక్కడొక్క చూసుకోవడానికి ఈ మాత్రం చదువు చాలే అని. ముస్తాబు చేసుకుని గంగిర దూరేగినట్టు పొరుగురు వెళ్ళి చదవాలా? పెళ్లి మాటల్లో ఏవో 1,00,000 అనుకుంటాం. రాసిపుచ్చుకున్నట్టు అడిగితే ఎలా? కట్నం అక్కర్లేదంటే మీరు వద్దన్నా ఇవ్వకుండా ఉంటామా?
మాకున్నది కొద్దో గొప్ప అంతా అమ్మాయికేగా అన్నాడు మీ నాన్న. ఆ మాట పట్టుకుని ఇప్పుడు మా అంతస్తుకు తగ్గట్టుగా మీకున్నదంతా కట్నంగా ఇవ్వండి అని అడుగుతామా? అడిగితే మాత్రం మీ వాళ్ళు ఇవ్వగలరా? అత్తగారి ఉరుములకి నా నోరు మూతపడింది. ఇంకేం మాట్లాడగలను? ఆ తర్వాత ఆశ కొద్దీ ఆయన దగ్గర ఈ విషయం కదిపాను. మన పెళ్లి విషయంలో నా ప్రమేయం ఏం లేదు. అంతా అమ్మ పెత్తనమే. ఈసరికి ఈ విషయం నీకు అర్థమై ఉంటుందిలే. తన మాటకి ఎదురు చెప్పకుండా మెత్తగా ఉండే అమ్మాయి కోసం వెతుకుతూ మీ దగ్గరకు వచ్చి ఉంటుంది మా అమ్మ. ఎందుకు ఏంటి అని అడిగి తెలుసుకోవాలనే ఆసక్తి కోరిక లేక తలాడించానంతే. మా అమ్మ ఇష్టప్రకారం ఈ ఇంట్లో అడుగు పెట్టగలిగావు కాబట్టి అమ్మ మాట వినాల్సిందే. నన్ను మళ్ళీ అడగాలనుకోకు. మా వాళ్ళనుకున్నట్టుగా ఈ సంబంధం నా అదృష్టం కొద్దీ కుదరలేదు. దురదృష్టం వెన్నాడబట్టే ఈ పెళ్లి జరిగింది. పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నాకనే నానమ్మ ఒకరోజు తన సందేహం బయటపెట్టింది. వీళ్ళ ఆస్తిపాస్తుల వివరాలకి మురిసిపోతున్నాం గాని ఆవిడ మాటల్లోని డాబు దర్పం చూస్తుంటే మన అమ్మాయి అక్కడ అత్తగారింట్లో ఇబ్బంది పడుతుందేమో అనిపిస్తుంది. వాళ్ళు వచ్చి అడగగానే ఏం ఆలోచించకుండా ఒప్పేసుకున్నామేమిటా అనే ఆలోచన. బావుంది మీ సందేహం. అంతంత ఆస్తిపాస్తులున్న వాళ్ళకి ఆ మాత్రం దర్జా టీవీ ఉండకుండా ఉంటాయా? ఈ రోజుల్లో కాస్త కలిగినోళ్లే ఎంత అహంకారం చూపిస్తున్నారు. అయినా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదుగా. వాళ్లే అమ్మాయి అందచందాలు గుణగణాలు విని కోరి వచ్చామని చెప్పారు. ఇక మనకేంటి ఇబ్బంది అంటూ అమ్మ నాన్నమ్మ మాటల్ని కొట్టిపారేసింది. నాన్నమ్మ సమాధానం పడ్డట్టే కనిపించింది. అవును, ఇది నిజమేలే. మన పిల్లకి పెద్ద సంబంధం చెయ్యాలని మనం తాహతును మించి అరులు చాచలేదుగా. వాళ్లే ముచ్చటపడొచ్చారు. ఎలా కాదనగలం? వాళ్ళకి ఆస్తుపాస్తులుంటే మన అమ్మాయికి అంతకు మించిన మంచి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అది తెలుసుకునే వచ్చిన వాళ్ళు బాగానే చూసుకుంటారులే అంటూ సంతృప్తి పడింది నానమ్మ. అప్పటి వరకు ఆ ఇంట్లో ఏది అసౌకర్యంగా ఉన్నా నాకు రుచించని పద్ధతుల్ని మాటల్ని సహించాల్సి వచ్చినా మనసుకు సర్ది చెప్పుకుంటున్నా. కానీ చదువుకోకూడదనే నిబంధనను మాత్రం తట్టుకోలేకపోతున్నా. ఇదేంటి ఇలాంటి పంజరంలో ఇరుక్కుపోయాను అని మనసులో ఒకటే రోదన. ఎంత ప్రయత్నించినా మనసులోని వ్యధ బయటికి కనిపించకుండా ఉంటుందా? అందుకే నన్ను చూసి అత్తగారు ధుమధుమలాడింది. ఏడాది తిరిగేసరికి 12 పుట్ల ధాన్యం ఇంటికొస్తుంది. పాడి పంట ఇంత సమృద్ధిగా ఉన్న ఇల్లు ఈ ఊరు మొత్తం మీద ఇదే. ఇంత గొప్పింటికి కాని కట్నమైనా లేకుండా కోడలయ్యాననే ఆనందం నీ మొహంలో ఎప్పుడూ కనిపించదు. చదువుకూడదంటే మాత్రం ఏవో కొంపలు మునిగిపోయినట్టు మొహం ముడుచుకుపోయింది. అయినా నాకు తెలియదు గాని నువ్వింకా ఏం చదివి ఉద్ధరిస్తావట? చదువు లేకపోతే మాత్రం నేను సంసారాన్ని సవ్యంగా నడుపుకు రావడం లేదా? ఆయన అర్ధాంతరంగా వెళ్ళిపోయినా ఒక్కదాన్నే పిల్లాన్ని పెంచుకొచ్చాను. నిబ్బరంగా నిలబడ్డాను. ఎవ్వరూ ఎగరేసుకుపోకుండా ఈ ఆస్తిపాస్తుల్ని కాపాడుకొస్తున్నా. నువ్వు ఇంకా చదివి ఉద్యోగం చేసి సంపాదించాల్సిన కర్మేం లేదుగా. కుదురుగా ఇంట్లో కూర్చోమంటే కూడా కష్టంగా ఉందా? అలా ఆ రోజంతా సాధింపు సాగుతూనే ఉంది. నా కోరిక తీరే మార్గం లేనే లేదని అర్థమైపోయింది. అత్తగారి మాటల్లో అహం ఉన్నా కొంత నిజమూ ఉంది. చదువేం లేకపోయినా ఇవ్వాల్సిన రావాల్సిన లెక్కలన్నీ చాలా బాగా గుర్తుండిపోతాయి. నోటి లెక్కలే టకటకా చెప్పేయగలదు. రాయడం చదవడం తెలియదు కాబట్టి డబ్బు లెక్కలు ఎవరితోనో కాగితం మీద రాయించి తను చెప్పినట్టుగా కాకుండా మరోలా తప్పుగా రాయలేదుగా అని నిర్ధారించుకోవడానికి మళ్ళీ మరొకరితో చదివిస్తుంది. అలాంటి వ్యవహారిక తెలివితేటలు చాలానే ఉన్నాయి ఆవిడికి. నన్ను ఇంటి మనిషిగా గుర్తించే నమ్మకం కలిగినట్టు లేదు. అందుకేనేమో ఆ లెక్కలు నాకు తెలియనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ విషయంలో తన కొడుకుని దూరంగానే ఉంచుతారు. అడిగినంత ఇస్తుంటే ఆయన గారికి ఆ లెక్కల వివరాలు అవసరం లేదు. నాకు ఆసక్తి లేదు. చెబుతున్నప్పుడు కూడా వినక తప్పదన్నట్టుగా వినడమే. ఆ ఇంటికి బంధువులు గాని చుట్టుపక్కల వాళ్ళు గాని ఎవ్వరూ రావడం ఉండదు. డబ్బు లెక్కలొక్కటే ఆమెకు ఆనందం కలిగించే విషయం. ఎవరైనా కబుర్లని వచ్చి కూర్చుంటే తర్వాత ఏం అడుగుతారోననే భయం ఉందని నాకు అర్థమైంది. తను ఎవరిని ఏం అడగదు కాబట్టి తను కూడా ఇవ్వాల్సిన అవసరం లేదనేది అత్తగారి సిద్ధాంతం. అత్తగారి తత్వం అర్థం అవ్వడం వల్లనే ఇరుగు పొరుగు బంధువులు కూడా దూరంగా ఉంటారనుకుంటా. అక్కడికి వచ్చిన మర్నాడే నాకు చెప్పారు. ఇరుగు పొరుగు అమ్మలక్కలొచ్చి ఏదో కబుర్లేసుకుని కూర్చోవాలని చూస్తారు. పనుందంటూ లేచి చక్కా వచ్చేయి గాని నువ్వు ఆ మాటల్లో తలదూర్చకు. ఈ ఊరి వాళ్లకు అందరిళ్లలోని ఊసులు కావాలి. ఏవేవో ఆరాలు అడుగుతారు. తెలీదన్నట్టుగా తలాడించాలి గాని నోరు జారకు. నీ వయస్సు పిల్లలైనా సరే వాళ్ళు వచ్చి కూర్చున్నా నిన్ను రమ్మని పిలిచినా తీరదని చెప్పి తప్పించుకోవాలి. ఎవరిని ఎంతలో ఉంచాలో తెలియకపోతే ముంచేస్తారు. ఆ హితబోధకి మౌనంగానే తల ఊపాను. ఆ తర్వాత మరి 2 రోజులకే అత్తగారు రత్తాలను మెత్తగానే చివాట్లు పెట్టడం విన్నాను. ఆ సూరమ్మతో ఏం వాగావే?
కోడలు గంగిగోవు లాంటి పిల్ల అన్నావట కదా? అంటే నేను గంపగయ్యానని ఉద్దేశమా? అవునా? ఇంత ఆస్తికి మా వాడొక్కడే వారసుడా? అయినా కానీ కట్నం అడగకుండా కోడల్ని చేసుకున్నా. ఎవరు గొప్పంటావు? నీకేం తెలిసేడుస్తుంది? నేను ఇంటికొచ్చేటప్పుడు ఎంత కట్నం ఇచ్చామో, వెంట సారిగా ఎన్ని సామాన్లు తెచ్చానో, నగా నట్ర నాకెంత ఉండేదో నీకెలా తెలుసు? అయినా సరే మా అత్త లోకువ కట్టి చీటికి మాటికి మొత్తుతూనే ఉండేది. ఎంత కోపం వచ్చినా నోరు పెట్టుకుని అరవడమే గాని కోడలి మీద చేయి చేసుకున్నానా? నా మంచితనం గురించి కోడలి మహారాణికే అర్థం కావడం లేదు. ఇక నీకేం తెలుస్తుందిలే అంటూ గట్టిగా నిట్టూర్చి వెంటనే హెచ్చరికలా ఇంకో మాట చెప్పింది. ఎవరైనా ఇంటి విషయాలు అడిగితే నీకేం తెలీదని చెప్పు, అంతేగాని నోటికొచ్చినట్టు వాగకు. రత్తాలు మెల్లగా గొణుక్కున్నట్టుగా, నేనేం చెప్పటం లేదు, ఊరందరూ అనుకునేదే. నా నోటికి తాళం వేస్తారు గాని ఊరంతటికీ వేయలేరుగా అంటూ సాగదీసుకుంది. అత్తగారు విననట్టు మౌనంగా ఉండిపోవడంతో గొడవ సద్దుమణిగింది. కానీ కట్నం లేకుండా ఈ మాట ఇప్పటికీ ఎన్నిసార్లు విన్నానో, ఇంకా ఎన్నిసార్లు వినాలో. బహుశా జీవితాంతం భరించాల్సిందేనా? 10 పుట్ల ధాన్యం లెక్క మాత్రం ఆ కొద్ది రోజుల్లోనే 12కు పెరిగిపోయింది. వాళ్లకున్న ఆస్తిపాస్తులకి బోలెడంత కట్నం, భారీగా లాంఛనాలు, ముట్ట చెబుతామని వచ్చిన సంబంధాలన్నీ కాదనుకున్నారట. ఎందుకో మరి నాకర్థం కాని ప్రశ్న అది. మా పిల్లని కనికరించి మీ ఇంటి కోడల్ని చేసుకోండని మా వాళ్ళు ఈవిడ గారి కాళ్ళు పట్టుకోలేదు కదా. తనే కోరి వచ్చానని చెప్పి ఇప్పుడు ఈ దెప్పి పొడుపులెందుకట? నిజానికి అన్యాయం జరిగింది నాకు మాత్రమే. చదువు కొనసాగించవచ్చని చెప్పి తీరా పెళ్ళయ్యాక ఇప్పుడేమో కాదన్నారు. మా పెద్దవాళ్లంతా ఈ సంబంధం పట్ల మిగతా విషయాలకు ఆనందించి ఉండొచ్చు గాని నేను మాత్రం నా చదువుకి ఆటంకం ఉండదనే నమ్మకంతోనే సంతోషంగా తల ఊపాను. ఇప్పుడు కాదన్నా నిలదీసి అడిగే అర్హత నాకు లేదు. ఆ విషయమూ మా అత్త తేల్చి చెప్పేసింది. కాబట్టి నా అసంతృప్తిని, ఆక్రోశాన్ని లోపలే అణుచుకోక తప్పదు. నాకెందుకోగాని బాబాయ్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఒకసారి సంక్రాంతి పండుగకి కదూ బాబాయ్ ఊరి నుంచి వచ్చినప్పుడు పండగ ముస్తాబులో ఉన్న నన్ను చూసి, బాపు బొమ్మలా ముచ్చటగా ఉన్నావమ్మా అన్నాడు. మళ్ళీ వెంటనే, బాపు అమ్మాయి బొమ్మ ఎలా ఉంటుందో తెలుసా అని అడిగాడు. బాబాయ్ ఎన్నో పత్రికలు తెచ్చిస్తూ ఉంటాడు. కథలకి బాపుగారి బొమ్మలంటే ప్రత్యేకంగా ఇష్టంగా గమనించేదాన్ని. అందుకనేమో హుషారుగా బాబాయ్ ప్రశ్నకి సమాధానం చెప్పేశాను. చెంపకు చారడు కళ్లతో, బారెడు వాలుజడతో, సన్నగా పొడుగ్గా అరవిరిసిన మల్లె మొగ్గల తెలుగుతనం ఉట్టిపడుతూ, అవునా బాబాయ్ అన్నాను. బాబాయ్, అవునమ్మా, బాగా చెప్పావు అంటూ నవ్వాడు. బాపుగారు గీసిన అమ్మాయిల్లో సొగసు మాత్రమే కాదు, స్వాభిమానం, విజ్ఞానం కూడా ఉట్టిపడుతుంటుందని నాకు అనిపిస్తుంది అంటూ తన దగ్గరున్న ఫైల్ తీసి బాపుగారి బొమ్మల కలెక్షన్ బయటపెట్టాడు. బాపుగారి బొమ్మలు ఏ పత్రికలో పడినా బాబాయ్ అవన్నీ సేకరించి ఉంచుతాడు. బాబాయ్ హాబీ అది. పేపర్ కటింగ్స్లో నుండి ఒకటి తీసి చూపిస్తూ, ఇది నాకు బాగా నచ్చింది చూడు అన్నాడు. పుస్తకాల అరలున్న గదిలో కుటుంబ సభ్యులంతా పుస్తకం చేతపట్టి చదువుకుంటున్న దృశ్యం. పుస్తకాల అలమర దగ్గరే నిలబడి చేతిలోని పుస్తకాన్ని చదువుతున్న తండ్రి. గోడ కానుకుని నేల మీద కూర్చుని బారచాపుకున్న కాళ్లమీద చంటిబిడ్డను బోర్లా పడుకోబెట్టుకుని ఒక చేతితో పుస్తకం పట్టుకుని దీక్షగా చదువుతున్న తల్లి. నేల మీద పుస్తకాలు పెట్టుకుని వాటి మీదకు ఒరిగి చదివేస్తున్న 2 చిన్నారులు. అలా ఇంటిల్లె పాది పుస్తక పఠనంలో నిమగ్నమై ఉన్నట్టుగా ఆ బాపు బొమ్మ నిజంగా చాలా బావుంది. చదువుకోవడం అనే మంచి అలవాటును ఆ బొమ్మ ద్వారా చెప్పకనే చెప్పమన్నట్టుగా ఉంది. దీనికి నేనే స్వంతంగా చిన్న ఫ్రేమ్ కట్టి నీకిస్తాను. నీ టేబుల్ మీద పెట్టుకో. చదువుకి ఎప్పుడూ చుక్క పెట్టొద్దని నీకు గుర్తు చేస్తూ ఉంటుంది ఈ బొమ్మ అన్నాడు బాబాయ్. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువు మాత్రం ఆపకూడదని మనసులో ఆ రోజే గట్టిగా నిర్ణయించుకున్నాను. పెదనాన్నల పిల్లలెవరో బాబాయ్ మాటలు విన్నట్టున్నారు. అప్పట్నుంచి నన్ను బాపు బొమ్మ అని సరదాగా అనడం మొదలుపెట్టారు. అలా అలా ఆ పేరు స్కూల్లోని నా స్నేహ బృందానికి చేరింది. అలా నన్నెవరైనా అనడం నాకు మనసులోనే ఇష్టంగానే ఉండేది. అవును, బాబాయ్ చెప్పినట్టుగా బాపు బొమ్మ సొగసుకు మాత్రమే కాకుండా స్వాభిమానానికి, వ్యక్తిత్వానికి దర్పణం. అయితే పెళ్లి రూపంలో చదువుకు ఆటంకం కలుగుతుందేమోనని కొంచెం భయపడ్డాను. కానీ అత్తగారిచ్చిన హామీతో మనసు కుదుట పడింది. ఉద్యోగం చేస్తున్న ఊరు నుండి నా పెళ్లికని వచ్చిన బాబాయ్తో మా అత్తగారిచ్చిన హామీ గురించి సంతోషంగా చెప్పాను. బాబాయ్ పెదవులపైకి చిన్న నవ్వు వచ్చింది. అప్పుడు ఆ నవ్వుకి అర్థం తెలియలేదు గాని ఇప్పుడు అర్థమవుతోంది. నా అమాయకత్వానికి బాబాయ్ మనసులో పాపం అనుకుంటూ నవ్వాడన్నమాట. అయితే
ఆ విషయం మనసులోనే పెట్టుకుని నన్ను అనునయిస్తున్నట్టుగా 4 మాటలు చెప్పాడు. చూడమ్మా, కాలేజీకి వెళ్ళి చదువుకోవడం ఒకవేళ కుదరకపోతే అదొక సమస్యగా మనసులో పెట్టుకుని బాధపడకు. కథలు, నవలలు, జీవిత చరిత్రలు ఏ పుస్తకాలైనా చదువుతూ ఉండు. ఖాళీ సమయాన్ని పుస్తక పఠనంతోనే సద్వినియోగం చేసుకోవాలి. మంచి పుస్తకాన్ని మించిన నేస్తం లేదంటారు. చదువుతుండడం వలన నీ ఆలోచన పరిధి పెరుగుతుంది. సమస్యల్ని పరిష్కరించుకోగలిగే నేర్పు అలవడుతుంది. జీవితంలో ఆర్థిక స్వతంత్రానికి ఉద్యోగం చెయ్యాలంటే డిగ్రీలు కావాలి. నీకు అవసరం లేదు కాబట్టి చక్కగా పుస్తకాల్ని చదువుకుంటూ ఉంటే విజ్ఞానం కలుగుతుంది. నేను కొన్న పుస్తకాలన్నీ ఇక్కడికి తెస్తుంటాను. నువ్వు మీ అత్తగారు ఊరు నుండి వచ్చినప్పుడు అవన్నీ తీసుకెళ్ళు. నేనివ్వగలిగేది, ఇవ్వాలనుకునేవి పుస్తకాల బహుమతులే. బాబాయ్ మాటలకు నేను ఆనందంగా తల ఊపాను. ఇదిగో, ఇది ఈ మధ్యన కొన్న కథల పుస్తకం అంటూ మల్లాదివారి అరికాళ్ల కింద మంటలు కథల సంపుటి నా చేతికిచ్చాడు. అత్తగారింటికొచ్చేటప్పుడు అమ్మ వాళ్ళు ఏవేవో సిద్ధం చేసి ఇచ్చారు గాని నా అంతట నేనుగా ఇష్టంగా వెంట తెచ్చుకున్నవి బాబాయ్ ఇచ్చిన పుస్తకాలే. మిగతావన్నీ తర్వాత వచ్చినప్పుడు తీసుకెళ్ళొచ్చనుకున్నా. కానీ మళ్ళీ ఇంటికి వెళ్లడం అనేది అంత తొందరగా కుదరదని మెల్లగా అర్థమైంది. వాటిని ఒక అలమరాలో సర్ది పెడుతున్నప్పుడు అత్తగారు చూసి మొహం చిట్లించింది. ఇవా నువ్వు తెచ్చుకున్నవి? బంగారమో వెండో అన్నట్టుగా అక్కడి నుండి మోసుకుంటూ రావాలా? ఈ మాత్రం చిత్తు కాగితాలు ఇక్కడ దొరకవా? చిత్తు కాగితాలా? విస్తుపోయాను. ఇల్లంతా వెతికి నా పుస్తకం అనేది ఒక్కటి కూడా లేదు. అత్తగారికి చదవడం రాదు. అందుకనే ఏమో పుస్తకాలంటే చిన్నచూపు. ఒకరోజు మధ్యాహ్నం పూట ఏదో పుస్తకం తిరిగేస్తుంటే చూసింది. కూటికా గుడ్డకా? ఎందుకే ఆ చదువు? పెళ్ళై కాపురానికి వచ్చిన పిల్లకుండాల్సిన లక్షణాలు నీకొక్కటికి ఉన్నట్టు లేదు. వంట వార్పు నేర్చుకుందామని, ఇల్లు చక్కదిద్దుకుందామని అనిపించదు. ఇదేం విడ్డూరమో. ఇక అప్పట్నుండి పగలు ఎప్పుడూ పుస్తకం తీయలేదు. ఆవిడకు పెందలాడే నిద్ర పడుతుంది. ఆయన గారెప్పుడో పొద్దుపోయి వచ్చి మంచానికి అడ్డం పడతాడు. కాబట్టి ఆ సమయంలో నాకిష్టమైన పుస్తకం చదువుకోగలిగే వీలు కలుగుతుంది. రేడియో పెట్టడం కూడా మా అత్తగారికి ఇష్టముండదు. పుస్తకాలు చదవడం, పాటలు వినడం రెండూ ఆమె దృష్టిలో సంసార లక్షణాలు కానే కావు. అదే మా ఇంట్లో అయితే నానమ్మ ఒకసారి ట్రావే అని నన్ను పిలిచినప్పుడు అమ్మ ఏదో పుస్తకం చదువుకుంటోంది, నేను ఖాళీగానే ఉన్నాగా, ఏం పని చెయ్యాలి అంది. ఖాళీగా ఉందనుకుని పిలిచాలే, చదువుకొని. ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా, అందరం విరగబడి చెయ్యాల్సినంత పనే ఉంటుంది. దాన్ని చక్కగా చదువుకోమను. మొన్న గుళ్ళో వాళ్ల మాస్టారు శర్మగారు కనబడి మీ మనవరాలు నాలుక మీద సరస్వతీదేవి నాట్యమాడుతుందనుకోండి, ఏ పాఠం చెప్పినా నిమిషంలో పట్టేసుకుంటుంది అన్నారు. ఎంత సంబరమేసిందో అంది నానమ్మ. నా చదువు పట్ల ఇంట్లో వాళ్ళంతా అంత ముద్దు మురిపెని చూపించేవాళ్ళు. ఇక్కడ మా అత్తగారేమో ఇంత నిరసన, ఈసడింపు. ఎంత వద్దనుకున్నా నా మనసు ఇలా బేరీజు వేసి చూసుకోవడం మానడం లేదు. మరి ఆ ఇంట్లో ఉన్న ముగ్గురివి వేరువేరు దారులు. ముగ్గురం కూర్చుని ముచ్చటగా కబుర్లు చెప్పుకున్నది లేనేలేదు. నాతో సఖ్యత లేదు సరే, పోనీ వీళ్ళిద్దరూ తల్లి కొడుకులు ఆత్మీయంగా మాట్లాడుకోవడం కూడా ఎప్పుడూ చూడలేదు. నాకైతే ఈ విషయం విడ్డూరమే. మా అత్తగారు 4 మాటలు మాట్లాడేది రత్తాలు, నాగన్నతో మాత్రమే. కొడుకుతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగితే డబ్బు గురించి అయి ఉంటుంది. అమ్మ అంటే అవసరాలకి డబ్బిచ్చే బ్యాంకులాంటిదని ఆయనగారు అనుకుంటాడని నా అభిప్రాయం. ఆ రోజు ఇద్దరూ మాట అనుకోవడం విన్నాను. దేని గురించో అనుకున్నాను గాని మామూలే, డబ్బు గురించే. ఖర్చులు పెంచేస్తున్నాడని అత్తగారు ఆయన్ని హెచ్చరించింది కాబోలు. అందుకైనా నిష్ఠూరంగా సమాధానం చెప్పడం నాకు వినిపించింది. ఏం చేయమంటావు? ఇలాంటి అవసరాలకి పితుక్కోవడానికి వీలుగా పాడి ఆవులాంటి సంబంధం ఏమైనా చూసావా? వెతికి వెతికి వట్టిపోయిన గొడ్డిలాంటి మామగారిని అంటగట్టావు. అంటే తప్పెవరిది? నీదేగా. మరి నేను అడిగానంటే ఇవ్వక నీకు తప్పుతుందా? మా అత్తగారు మాట్లాడలేని దానిలా కళ్ళప్పగించి చూస్తుండిపోతే ఆయనగారు సరదాగా, మాట్లాడవే మాతాజీ అన్నాడు. అబ్బో, ఇంత చమత్కారం ఉంది అని విస్తుపోయానొక్క క్షణం. అలా చూడకపోతే కొడుకును గట్టిగా నిలదీయవచ్చుగా. రోజంతా పనీపాట లేకుండా అలా బలాదూరుగా తిరిగే బదులు పనీపాట చేసుకోకూడదు? అటు పొలానికి 4 అడుగులు వేసి ఎవరేం చేస్తున్నారో కనిపెట్టి చూస్తే వాళ్లకీ జవాబుదారీ ఉంటుంది. కొంచెం ఒళ్ళొంచి పని చేస్తారు. ఈ వయస్సులో అన్నీ చక్కబెట్టుకోవాల్సిన వాడివి. నా ముందు చేయి చాప అడగడం నీకు సిగ్గనిపించడం లేదు? నీకెప్పటికీ బాధ్యత తెలిసి వస్తుంది. ఇంతంత డబ్బు ఏ సరసాలకు తగలేస్తున్నావో ఒక్కసారన్నా చెప్పావా? అడ్డు ఆపులేని గొడ్డులా విచ్చలవిడిగా తిరగడమే జీవితం అనుకుంటున్నావా? అలా చివాట్లు పెడితే కొంచెం దారికి వచ్చేవాడేమో.
ఆవిడేదో డబ్బు విదిలించడం గురించి గొడవ పడుతుందే గాని బుద్ధి చెప్పదు. తండ్రి లేని పిల్లాడని అల్లారు ముద్దుగా పెంచానని చెప్పుకుంటుంది. అంతేగాని దారి తప్పిన కొడుకుని దండించాలనే ఆలోచనే రాదు. తండ్రి లేకపోతే అడిగినంత ఇచ్చేస్తే ఆ లోటు తీరిపోతుందా? అసలు తండ్రి లేడు కాబట్టి ఇంకా రెట్టింపు బాధ్యతతో కొడుక్కు బుద్ధులు చెప్పాలనుకోవద్దు. ఒక్కోసారి అనవసర ఖర్చులకి తగలేస్తున్నాడని విసుక్కోవడం, ఇంకోసారేమో ఇంత ఆస్తికి ఒక్కడేగా వారసుడు, అనుభవించని అంటూ ఉంటుంది. ఒక స్థిరమైన అభిప్రాయం ఉన్నట్టు కనిపించదు. ఇద్దరికీ ఇద్దరే. వాళ్ల మధ్య డబ్బుదే ప్రధాన పాత్ర. అది లేకపోతే వాళ్ళకి మాటల అవసరమే ఉండదనుకుంటా. కొడుకు మాటలకు ఆశ్చర్యం నుంచి తేరుకున్న అత్తగారు నోరు విప్పి కస్సుమంది. ఇందులో నే చేసిన తప్పే ఉందిరా? ఇదంతా నీ వల్లే జరిగింది. ఆ నాగసుందరి మహాతల్లిని చెప్పా పెట్టకుండా ఇంటికి తీసుకొచ్చి నా నెత్తి మీదకి ఎక్కిస్తావేమోనని భయపడి చచ్చాను. అలా దడ పుట్టించింది నువ్వేగా. అందుకే కదూ ఎవరో చెప్పిన మాటల్ని పట్టుకుని ఆ పల్లెటూరుకు వెతుక్కుంటూ వెళ్ళి ఈ బోడి బొమ్మను తెచ్చుకోవాల్సి వచ్చింది. ఒంటి మీద నా 1-2 నగల్లో కూడా బంగారం ఉండి లేనట్టుగా ఉంటుంది. అంత నాజూకు నగలు. ఏం చేస్తాం? నా తప్పుకు నన్ను నేనే చెప్పెట్టుకుని కొట్టుకోవాలి అంటూ గట్టిగా నిట్టూర్చింది. అవును కదా అంటూ ఆయన గారు పెద్దగా నవ్వారు. ఒంటి నిండా బంగారపు తొడుగు ఉన్న పిల్లేమో నీకు నచ్చలేదుగా. సడేలే సంబడం, దానిది ఊరంత నోరు. అది గాని కోడలై ఉంటే ఇద్దరం దాన్ని చేయి చాపి అడుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం నీకేం తక్కువైంది? పొద్దస్తమానం దాంతోనే కదా ఊరేగుతున్నావు అంటూ అత్తగారు సాగదీసింది. అవును, ఈ మాట నేను పెళ్లికి ముందే చెప్పానుగా. ఇప్పుడు కొత్తగా తెలిసినట్టు మాట్లాడతావే అన్నారాయన. కొంగుకు కట్టేసుకునే కోడలి పిల్ల వస్తుందనుకుంటే నా కర్మిలా ఉంది. మోగముద్దొచ్చింది. మాటలతో ఆకట్టుకోవడం మాట అటుంచి అసలు మాటలే రానట్టుంటుంది. నీకు నాకు ఆవిడ గారు కబుర్లు అర్థం కావులే. కళ్ళతోనే చెప్పేస్తుంటుందన్నమాట. చూడు, అన్నింటికీ కళ్ళు పెద్దవి చేసుకుని ఎలా చూస్తుంటుందో. ఇది ఆయన గారి ఎగతాళి. వాళ్ళ మాటలు నేను వింటున్నానని, మనసు కష్టపెట్టుకుంటానేమోననే ఆలోచన ఇద్దరికీ లేదు. వింటే ఏమవుతుంది, ఏం చేయగలదు అనే ధీమా. అవును, ఆ మాట నిజమే. నేను చేయగలిగిందేమీ లేదు. అయితే మా పెళ్లి జరగడానికి కారణం ఏంటో మునుపు నాకు అర్థమయ్యేది కాదు. కానీ కట్నం లేకుండా గొప్పింటి కోడలినయ్యానంటూ అత్తగారు ఎందుకు బాధపడుతోందో తెలిసేది కాదు. ఆవిడే నన్ను కోరి కోడలిగా చేసుకుంది కదా అనుకునేదాన్ని. అసలు కారణం ఇప్పుడు కొంచెం అర్థమయ్యి కానట్టుగా తెలిసింది. ఆ నాగసుందరి ఎవరో కోడలైతే తన పెత్తనం సాగదని తెలిసిన అత్తగారు ఆమెకు తెలియకుండా కొడుకు ఆ సుందరిని పెళ్లి చేసుకుంటాడేమోనన్న భయంతో, సరిగా కట్నకానుకల స్థాయి లేని కుటుంబంలోని అమ్మాయి అయితే తన మాటకు నోరెత్తి జవాబు చెప్పలేదని ఆ ఉద్దేశంతో మాత్రమే అత్తగారు మా ఇంటికొచ్చింది. ఆ అభిప్రాయాన్ని దాచిపెట్టి అందచందాలు, తెలివితేటలు అంటూ అందర్నీ నమ్మించింది. తేనెలొలికే ఆ మాటలకు అందరం మురిసిపోయాం గాని ఆయన గారి గురించి ఈ ఊర్లో వాకప్ చేసి ఉంటే నాగసుందరితో ఉన్న ప్రేమ వ్యవహారం తెలిసుండేది. అత్తగారు చేసిన గారాబంతో స్నేహితులు, పేకాట అంటూ ఇల్లు పట్టకుండా తిరుగుతుంటాడని అనుకునేదాన్ని. పేరుకు మాత్రమే పెళ్లి చేసుకుంటానని ముందే చెప్పాడన్నమాట. అందుకే నేను ఈ ఇంటికి కోడలినయ్యాను గాని అతనికి భార్యను కాలేకపోయాను. అందుకు నాకెందుకోగాని బాధ కలగలేదు. కేవలం నా చదువు ఆగిపోయింది అన్నదే నన్నెక్కువ బాధ పెట్టింది. ఆయన పట్ల మమతానురాగాలు వంటివేవీ కలగకపోయినా వివాహ బంధంతో రవ్వంత ఇష్టం ఉండేది. ఈ సంభాషణ విన్నాక అది ఆవిరైపోయింది. ఆయన పట్ల అనురాగం, అత్త పట్ల అభిమానం పెంచుకోవాలని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. సరికదా, ఇంకా వైముఖ్యం మాత్రం పెరిగిపోయింది. ఆ నాగసుందరి ఎవరు? ఆ వివరాలు తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. కానీ ఎవరినైనా అడగడం బావుండదని, అనవసరమని ఊరుకున్నాను. అయితే ఆ తర్వాత 4 రోజులకే రత్తాలు ఏవో మాటల సందర్భంలో అంది. ఆ నాగమ్మ గాని ఇంటి కోడలుగా వచ్చి ఉంటేనా, అబ్బో, ఇల్లు రణరంగల్లా ఎంత రంజుగా ఉండునో అంటూ పకపక నవ్వి, ఇప్పుడేముంది, మీరేమో మాటకు మాట చెప్పే రకం కాదు. అత్తగారేం చెప్పినా డూడు బసవన్నలా తల ఊపేస్తారు. ఇక పొట్లాట్లేముంటాయిలేండి అంది. పుట్టింట్లోనేమో నేను బాపు బొమ్మని. అత్తగారు, ఆయనగారు ఇచ్చిన బిరుదులు బోడి బొమ్మ, మూగమొద్దు. ఆఖరుకు రత్తాలు కూడా డూడు బసవన్న అని ఓ పేరు పెట్టేసింది. అత్త, ఆయన చేసే అవమానాలకి, వాళ్ల మాటలకి మనసులో ఎంత వేదన అనుభవిస్తున్నానో ఎవ్వరికీ తెలీదు. ఎవరైనా నన్ను అనవసరంగా చిన్న మాట అన్నా సరే వెంటనే సమాధానం చెప్పేసే తత్వం నాది. ఇక్కడికొచ్చే ముందు అమ్మా నాన్నలు చెప్పిన హితవచనాల ప్రభావం వల్ల ఎదురు మాట్లాడకుండా నిగ్రహం చూపిస్తున్నాను. దానికి ఫలితం మూగమొద్దు అన్న పేరు. నవ్వొచ్చింది.
ఏడవలేక నవ్వడం అంటారు. ఈ పరిస్థితినే కాబోలు. అత్తగారు మధ్యాహ్నపు నిద్ర తీరాక ఇంటి ముందు వరండాలో ఓ పెద్ద కుర్చీ వేయించుకుని కూర్చుని వీధిన పోయే జనాలను చూడ్డం అలవాటు. ఆ రోజు ఎవరినో "నువ్వెందుకొచ్చావిక్కడికి?" అని అత్తగారు గదమాయించడం వినిపించింది. ముందు గదిలో కొద్దిగా తెరిచి ఉన్న కిటికీలో నుండి ఎవరై ఉంటారా అని చూశాను. "ఇక దయచేయి" అని వెంటనే విసుక్కోవడము విన్నాను. ఎవరో అమ్మాయి వయ్యారంగా నిలబడి బయట చెంగును చుట్టబెట్టి తిప్పుతోంది. అత్తగారి గదమాయింపుకు అంతే తీవ్రంగా జవాబు చెప్పింది. "నీ కొడుకు 2 రోజులుగా కనబడబోయేసరికి ఊరెళ్ళాడా, జ్వరం వచ్చి మంచం ఎక్కాడా అని తెలుసుకోవడానికి వచ్చాలే. పోక నేనేం తిష్టవేసి కూర్చోను. నువ్వేం పొమ్మని చెప్పనక్కర్లేదు. వాడెక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు. నేనే అడగను ఆ వివరాలు. నీకెందుకు చెప్పు?" అంది అత్తగారు. "నీకు చెప్పకపోతే మానే, కానీ నాకు చెప్పకుండా వెళ్ళాడంటే ఏదో అర్జెంటు పని అయి ఉంటుందిలే. అయితే మాత్రం 2 రోజులు కంటికి కనిపించకుండా పోతే నేనేమనుకోవాలి? రాని అడుగుతా గట్టిగా" అందా అమ్మాయి. అప్పటికి నాకు అర్థమైపోయింది. ఆ అమ్మాయి ఆయన పెళ్లి చేసుకోవాలని ఉవ్వుళ్ళూరిన నాగసుందరి అని. అప్పుడు ఆ అమ్మాయిని తేరిపార చూశాను. మేకప్ పూర్తి చేసుకుని స్టేజ్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్న డ్రామా ఆర్టిస్ట్లా అనిపించింది నాకు. ఆయన గారి అభిరుచి ఏంటో ఆ అమ్మాయి అలంకరణను బట్టి తెలుసుకోవచ్చన్నమాట. "సరేలే, ఎలాగో వచ్చాగా, ఏరుకోరు చేసుకున్న నీ కోడల్ని పిలు, చూసిపోతా" అదో రకంగా నవ్వుతూ అందా అమ్మాయి. "నా కోడలు బొమ్మలాగా నాకు నచ్చినట్టు ఉంటుంది గాని నువ్వేం చూడక్కర్లేదు. ఇక దయచేయి" అత్తగారు రుసరుసలాడింది. అదేం పట్టించుకున్నట్టు ఆ అమ్మాయి పక్కపక్క నవ్వింది. "అబ్బో, బొమ్మ అయితే బీరువాలో పెట్టి దాచుకో. చూడాల్సిన అవసరం నాకేం లేదులే. నువ్వు బాగానే చెప్పుకుంటున్నావే. మరి నీ కొడుకేంటి నాతో పల్లెటూరి గబ్బిలాయి అన్నాడే? చిచి, నీకసలు సిగ్గులేదే." అత్త నెమ్మదిగా సనగడం నాకు వినిపించింది. ఆ సుందరి అలా వయ్యారంగా ఊగుతోనే, "సర్లే, మీ గోల నాకెందుకు గాని నే పోతన్నా. నీ కొడుకింటికి రాగానే నే వచ్చెళ్ళానని చెప్పు" ఆర్డర్ వేసినట్టుగా చెప్పి నవ్వుకుంటూనే వెళ్ళిపోయింది. కుర్చీని పెద్ద చప్పుడుతో వెనక్కి తోసి చిటపటలాడుతున్నట్టుగా లోపలికొస్తున్న అత్తగారిని, "ఎవరా అమ్మాయి?" అని అడిగా. "వాడి నెత్తికెక్కి కూర్చున్న శనిదేవత. మేనకోడలి వరసే. నేను కోడల్ని చేసుకోలేదని దానికి నా మీద దుగ్ధ. అప్పుడప్పుడు నన్ను కవ్వించడానికి వచ్చి పోతూ ఉంటుంది. పెళ్ళయి ఇంకో ఊరు పోతుంది కదా, పీడ విరగడైపోతుందనుకుంటే దీని భాగోతాలు తెలిసి సంబంధాలు వెనక్కిపోతున్నాయి. కర్మ, నువ్వు ఉన్నావు. ఎందుకు? కట్టుకున్నోడిని ఆకట్టుకోవడం తెలీదు, దద్దమ్మవి." రుసరుసలాడుతూ లోపలికి విసవిసా వెళ్ళిపోయింది అత్తగారు. నిర్ఘాంతపోతూ 2 నిమిషాలు బొమ్మలా నిలబడిపోయాను. నిష్కారణంగా నింద భరించాల్సి రావడం అంటే ఇదే. మనసులో ఎవరినో పెట్టుకుని నాతో పెళ్లికి అంగీకరించడం ఆయన గారి తప్పు. ఆస్తంతా అమ్మ పేరు మీదే ఉంది కాబట్టి ఆవిడ మాట వింటున్నట్టుగా నాతో పెళ్లికి తల ఊపడం ఎందుకు? ఆవిడ మాట వినకపోయినా ఆవిడ ఆస్తిని కొడుక్కివ్వక ఏం చేసుకుంటుంది? బయట వాళ్ళకి పైసా అయినా విదల్చిన ఆమె మనస్తత్వం ఆయనకు బాగానే తెలుసు కదా. అలాంటప్పుడు అప్పుడే నాగసుందరిని చేసుకుంటానని పట్టుబట్టొచ్చు కదా. అత్తగారేమో తన పెత్తనానికి గండి పడుతుందేమోనన్న భయంతో కొడుకుని ఇష్టమైన అమ్మాయితో పెళ్లికి అంగీకరించకపోవడం ఎందుకు? డబ్బు విషయంలో తన జాగ్రత్తలో తనుంటే సరిపోయేదిగా. ఈ తప్పులు వాళ్లు చేసి పెళ్లి పేరుతో నన్ను చదువుకు దూరం చేసి ఈ ఇంటికి బందీని చేశారు. నిరపరాధిని. నన్ను శిక్షించామని తెలుసుకోకుండా నిత్యం వేధింపులొకటి. కట్న కానుకలనే ప్రవేశ రుసుము లేకుండా అక్రమంగా ఆ లంకంత కొంపలోకి ప్రవేశించానంటూ చిన్నచూపు. ఆత్మీయత అనేదే లేని మనుషుల మధ్య బ్రతకాల్సి రావడం కంటే పెద్ద శిక్ష మరొకటుండదు. మా అత్త అన్నట్టు నేను నిజంగా దద్దమ్మనే. భోషాణంలోని వెండి బిందెలు, అత్తగారివ్వబోయే 7 వారాల నగలు ఏవీ నన్ను మురిపించడం లేదు మరి. మా అత్తగారి దృష్టిలో అది తప్పే. నా అసంతృప్తి, ఆక్రోశం ఎవ్వరికీ పట్టదు. దిగమింగడం తప్ప మరో దారి లేదు. ఇంతవరకు బాపు బొమ్మ శ్రీమతి గోగినేని మణిగారి నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.